హాయ్ ఫ్రెండ్స్, అమరావతిలో నిర్మాణం అవుతున్న మన భారీ ప్రాజెక్ట్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక భారీ పైపులన్నీ రోడ్డు మీద లారీలు అవుతుంటే ఎక్కడికైనా అడిగి తెలుసుకొని సమాచారం ఆ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. మొత్తం అక్కడ వివరం కనుక్కొని మీకు చూస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడే ఈ కాంక్రీట్ తయారు చేసుకునే మిషన్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నేను ఇటు పక్క చూడలేదు. ఇంకా దగ్గరికి వెళ్తే మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద పైపులు ఫ్రెండ్స్. పైపుల లారీలు చూడండి ఫ్రెండ్స్. పైపులు చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద పైపుల లారీలు. ఈ లారీలు వెళ్తుంటేనే చూసి వీటి వెనకాల నేను వచ్చాను ఫ్రెండ్స్. ఇది కనుక్కొని ఇక్కడ వర్క్ ఏం జరుగుతుందో మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఏదో భారీ వాటర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది అంటున్నారు ఫ్రెండ్స్. అమరావతి రాజధానికి నీళ్లు, వాటర్ ట్రీట్మెంట్ ఇక్కడి నుంచే వాటర్ సప్లై అవుతాయి అంటే ఫ్రెండ్స్. వాటర్ ట్యాంకుల దగ్గర కూడా తీసుకెళ్ళి మొత్తం ఎవరం చూస్తాం ఫ్రెండ్స్. అక్కడ కనుక్కొని మొత్తం దీని గురించి మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. ఇది వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం నడుమధ్యన ఊర్లకు నడుమధ్యన ఇది ఉంటుంది అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కనుక్కుంటే దీని గురించి ఇందాక అది మనం పైపుల లారీలు చూసింది ఫ్రెండ్స్. ఇందాక అది మీకు ఇంకా నేను లోపలికి వెళ్ళి మొత్తం వివరాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు కనపడుతున్న పాలవాగు కాలువ అంటారంట ఫ్రెండ్స్. ఇది కృష్ణా నది పక్కనే ఉంది ఫ్రెండ్స్. ఇది మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ట్యాంకు మొత్తం దాని వివరం క్లియర్గా దగ్గరికి వెళ్ళి కనుక్కొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మీ కింద చూపించాక ఫ్రెండ్స్. ఇదే కాంక్రీట్ అంతా ఇక్కడే కలుపుకొని ఇక్కడే మొత్తం వర్కులు ఇక్కడ కాంక్రీట్ వర్క్కి ఇక్కడ మిషనరీ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకోటి కూడా తయారు చేసుకుంటున్నారంట ఫ్రెండ్స్. అది అక్కడ పక్కన ఉంది. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా అది రెడీ అవ్వలేదు, ఇది రెడీ అయ్యింది ఫ్రెండ్స్. కాంక్రీట్ తయారు చేసుకొని సప్లై చేయడానికి ఇక్కడ పనులకి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ వాటర్ ట్యాంకులు 2 భారీ వాటర్ ట్యాంకులు ఇక్కడ కడుతున్నారు ఫ్రెండ్స్. అంతకు ముందంటే ఇక్కడ పిచ్చి చెట్లు ఎన్ని మెలిసి గందరగోళం గడువులాగా ఉందంట ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చినా ఎవరు చెప్పినా ఇదివరకు పనులాగిపోయారు. గత 5 సంవత్సరాల్లో అదే మాట చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆయన క్లియర్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకులు, భారీ వాటర్ ట్యాంకులు రెడీ చేసుకుంటున్నారంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం నా ఫోన్ పాతదైనందువలన క్షమించండి ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పే మాటే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి పూర్తిగా ఈ వాటర్ ప్లాంట్ వివరాలు పూర్తిగా కనుక్కొని నేను మీకు చూద్దాను ఫ్రెండ్స్. ఇక్కడ వర్కులన్నీ చూడండి ఫ్రెండ్స్. వాటర్ ట్యాంక్ వర్కులు ఇది ఎట్లా జరుగుతున్నాయో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దగ్గరగా వచ్చి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా ఇది ఏ ప్రాజెక్టు, ఏంది, దీన్ని దేనికి ఉపయోగిస్తారనేది ఇక్కడ వాళ్ళని అడిగి కొంచెం నేను కనుక్కొని చూద్దాను ఫ్రెండ్స్. నాకు పూర్తిగా తెలియదు. కనుక్కొని మీకు వివరాలు ఇంకా అందజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంటిన్యూగా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పే మాట ఫ్రెండ్స్. నా ఫోన్ కొంచెం పాతదైనందువల్ల కొంచెం క్వాలిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్. మీరు క్షమించి కొంచెం లైన్లో పడేదాకా మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వాటర్ ట్యాంక్ కడటానికి ఆగిపోయిన పనులు మనం పునర్నిర్మాణం చేసుకుంటానికి ఇక్కడ మొత్తం ఐరన్ ఇవన్నీ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. మొత్తము చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తే ఐరన్ మొత్తము. అంతకుముందు ఇదంతా ఫారెస్ట్ లాగా ఉందంట ఫ్రెండ్స్. ఆయన క్లియర్ చేసుకున్నారంట ఫ్రెండ్స్. ఐరన్ తెచ్చుకున్న ఐరన్ కూడా మీకు సైట్ అయినా చూపిస్తే చూడండి ఫ్రెండ్స్. ఐరన్ ఎంత ఇప్పుడు తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. వర్క్లు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ ట్యాంకు అసలు దేనికి, ఏంది, ఇది ఎంత కెపాసిటీ, ఏంది, దీని పేరు ఏమంటారని పూర్తిగా వాళ్ళని కనుక్కొని మీకు వీడియోలో కంటిన్యూస్లో చెబుతూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
ఇక్కడ పనులన్నీ మీకు దగ్గరగా చూపిస్తున్నా ఫ్రెండ్స్. అన్ని పనులు ఈ 2 వాటర్ ట్యాంకులు కృష్ణా నది పక్కనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కృష్ణా నది పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెంకటాయపాలెం కృష్ణాయపాలెం గ్రామాల నడుమధ్యన ఈ ప్లేస్ ఉంటుందంట ఫ్రెండ్స్. ఈ ట్యాంకుల నిర్మాణం కడుతున్నారంట ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అది NH-E1 రోడ్ ఫ్రెండ్స్. అది N4-E1 రోడ్ జంక్షన్ ఫ్రెండ్స్. ఇది N4-E3 రోడ్ జంక్షన్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది E5-N4 జంక్షన్ రోడ్డుకి పక్కగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కన్స్ట్రక్షన్ అంతా చూడండి ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ ఎంత ఫాస్ట్గా, ఎంత రాఫ్టింగ్ వర్కులు పూర్తయి, కాంక్రీట్ బెడ్లు పూర్తయి, అన్ని వర్కులు రెడీ చేశారు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వర్కుల కోసం రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అమరావతి అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వాటర్ ట్యాంక్కి దగ్గర పరిస్థితి ఫ్రెండ్స్ ప్రజెంట్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దాదాపు అన్ని వర్కులు బాగానే పూర్తి చేశారు ఫ్రెండ్స్. అన్ని వర్కులు దాదాపు ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈ 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం ఫ్రెండ్స్. ఇది కృష్ణానది పక్కన మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి దగ్గరలో ఈ కట్టుబడి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆగిన నిర్మాణం మళ్ళీ గత 5 సంవత్సరాల నుంచి ఆగిన నిర్మాణం అప్పుడు ఆగిన నిర్మాణం ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ బిగిన్ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి దగ్గరలోనే కృష్ణానది పక్కనే ఈ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. అమరావతి రాజధానికి ఇక్కడి నుంచే మొత్తం వాటర్ సప్లై, ప్యూరిఫై వాటర్ సప్లై ఉంటుందంట ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు చదువుతున్నారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది వెంకటాయపాలెం కృష్ణాయపాలెం గ్రామాలకి నడుమధ్యన ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.